కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధభూమిలో 6వ రోజున భీముడు ఏదో అఘాయిత్యానికి పూనుకున్నాడని పసిగట్టి పాండవుల సేనాని దృష్టదుమ్నుడు తాను యుద్ధం చేస్తున్న ద్రోణుణ్ణి వదిలిపెట్టి భీముడి రథం ఉన్న చోటికి వచ్చాడు. ఖాళీగా ఉన్న రథం చూడగానే అతని శరీరం వణికిపోయింది. అతను కంపిస్తున్న గొంతుతో భీముడి సారథిని "భీముడెక్కడా?" అని అడిగాడు. సేనాని, "నన్ను 2 గడియల పాటు ఇక్కడే ఉండమని చెప్పి ధృతరాష్ట్రుడి కొడుకులను చంపి రావటానికి గాను కౌరవ సైన్యంలో చొరబడ్డాడు" అని సారథి సమాధానం చెప్పాడు. అయ్యో, భీముణ్ణి పోగొట్టుకుంటే ఇక నేను జీవించి ఉండి మాత్రం ఏమి ప్రయోజనం అనుకుంటూ దృష్టదుమ్నుడు ముందుకు చొచ్చుకుపోగా కొంత దూరాన భీముడు దారిలో వచ్చిన ప్రతి ఏనుగును రథాన్ని తన గదతో మోదుతూ బాదుతూ ముందుకు పోతూ కనిపించాడు. అతని చుట్టూ ఆహాకారాలు చెలరేగుతున్నాయి. కానీ అతని శరీరం నిండా బాణాలే. దృష్టదుమ్నుడు భీముణ్ణి తన రథం ఎక్కించి అతని ఒంటిన గుచ్చుకున్న బాణాలన్నీ పీకేసి ఉపచారాలు చేసి కౌగిలించుకున్నాడు. ఇంతలో దుర్యోధనుడు అతని తమ్ములు కలిసి దృష్టదుమ్నుడిపై కలియబడ్డారు. దృష్టదుమ్నుడు వారందరినీ ఒక్కసారి కలియదూసి సమ్మోహనాస్త్రం వేసి దుర్యోధనాదులందరినీ మూర్ఛపోగొట్టాడు. అవతల ద్రుపదునితో యుద్ధం చేస్తూ ద్రుపదుని తరిమికొట్టిన ద్రోణుడు తన ప్రభువులైన దుర్యోధనాదులు మూర్ఛలో ఉండటం తెలిసి వేగంగా వచ్చి ప్రజ్ఞాస్త్రము వేసి సమ్మోహనాస్త్రాన్ని భగ్నం చేసేసరికి అందరూ మూర్ఛ నుండి లేచారు.